అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హే మేడం. ఈ రోజు మిమ్మల్ని నేను 2018లోకి తీసుకెళ్తాను. ట్రైన్లోనా బస్సులోనా? నాకు రెండు రావు, నేను తీసుకెళ్ళలేను, టికెట్లు పెట్టి ఎంతమందిని తీసుకెళ్ళలేను. అందుకని నా జ్ఞాపకాలతోటి వాళ్ళని అలా నడిపిస్తాను. నిన్నైతే మాత్రం ఎత్తుకొని తీసుకెళ్తాను, కావాలంటే ఎత్తుకోగలవా? ట్రై చేస్తాను. లో నేను ఒక రోజు చాలా భయపడ్డానండి. ఆ భయం నుంచి ఎలాగ బయటపడ్డాను, ఆ పరిస్థితులు ఏమిటి అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఇదివరకు చెప్పాను కదా, మా వారు 2016లో ఎక్స్పైర్ అయ్యారని. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసేవారు అనమాట. అయితే ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత ఏవో బెనిఫిట్స్ కింద నాకు లైఫ్ లాంగ్ అక్కడ మెడికల్ ఫ్రీ అనమాట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో ఏదైనా సరే ట్రీట్మెంట్ అయినా అక్కడ జాయిన్ అయినా సరే మొత్తం ఫ్రీ అనమాట. అందుకని ఏంటంటే ఇదిగో ఆ మెడికల్ బుక్ ఇప్పటికీ దాచుంచాము. ఎక్కడికి వచ్చినా సరే సాధారణంగా మేము సింహాచలంలోనే ఉండేవాళ్ళం కాబట్టి ఆయన ఉన్ననాళ్ళు ఎప్పుడు కూడా పెద్దగా ఆ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ఫెసిలిటీ యూజ్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే అది అంత కరెక్ట్ కాదు. ఓన్లీ టౌన్షిప్ క్వార్టర్స్లో ఉండే వాళ్ళకే అది బాగుంటుంది, అది చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ ఏం చేయించుకోవాలన్నా సరే కంపల్సరీ మనం బయట టెస్టులు చేయించుకుని వెళ్ళినా వాళ్ళకి పనికిరాదు. అక్కడే టెస్టులు చేయించుకోవాలి, వాళ్ళే రిపోర్ట్స్ ఇవ్వాలి, అవి చూసే డాక్టర్లు మనకి ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఆ టెస్టులు చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఉదయం 7 గంటకి 6:30 నుంచి 7 మధ్య అక్కడ ఉండాలి. మన మెడికల్ బుక్స్ అన్నీ కూడా లైన్లో పెట్టుకోవాలి. అందుకని ఓన్లీ టౌన్షిప్లో నివాసం ఉండే వాళ్ళకే అది ఉపయోగపడుతుంది, అదే కరెక్ట్ అనమాట. అందుకని అదర్ దాన్ టౌన్షిప్, అవుట్ సైడ్ ఆఫ్ ద టౌన్షిప్ ఉండే వాళ్ళు ఎవరు కూడా అది పెద్ద వాడుకునేవారు కాదు. బయట ఎక్కడైనా చూపించుకొని ఆ బిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఆయన ఉండగా ఎప్పుడు పెద్దగా ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకోలేదు. ఈ బుక్ ఇచ్చారు కదా నాకు 2018లో ఒకసారి స్టార్టింగ్లో ఎప్పుడో వెళ్ళినట్టున్నాను. ఎందుకు అంటే ఈ ఆర్థరైటిస్ కోసం అనమాట. ఏం లేదండి, వాళ్ళు ఏం చేస్తారంటే మందులు ఫ్రీగా ఇస్తారు, అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నవే. అక్కడ లేనివి ఏమైనా రాస్తే మనం బయట కొనుక్కోవాల్సిందే. వాళ్ళ ఫార్మసీలో అవైలబిలిటీ ఉన్నవి రాస్తారు, అక్కడ అవైలబిలిటీ ఉంటే మనకి ఇస్తారు, లేకపోతే లేదనమాట. నేనేం చేశాను, పెన్నీ వైజ్ పౌండ్ ఫోలిష్ అన్న సేయింగ్కి నేను పెద్ద ఉదాహరణ అనమాట చాలా విషయాల్లో. అలాగే ఆ రోజు కూడా జరిగింది. ఇంకా 2018 నవంబర్లో ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా ఇది వరకు. ఆ దీపావళి అయిన మర్నాడు బయలుదేరాం అనమాట. సరే అక్కడ ఉండగా ఒకసారి ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకుందామని చెప్పి సింహాచలంలోనే ఉన్నాను ఇంకా అప్పటికి. పిల్లలు ఒకళ్ళు చెన్నైలో ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారనమాట. సరే ఒకసారి వెళ్ళి అక్కడ కన్సల్ట్ చేసి థైరాయిడ్ మాత్రలు, కొంచెం విటమిన్ మాత్రలు అవి ఏవో తెచ్చుకుందాం. ఏదైనా సరే 1 మంత్కే ఇస్తారండి, మనకి ఏవో 2-3 నెలలకు కూడా ఇచ్చారు. 1 మంత్కి ఇస్తారు, ఖచ్చితంగా మళ్ళీ 1 మంత్ రివ్యూ ఉంటుందన్నమాట. అలా వెళ్ళాలి. నేను ఎంత ఫూలిష్గా ఆలోచించానంటే, ఈ థైరాయిడ్ మాత్రలు 150 నుంచి 200 మధ్య ఉంటాయి. విటమిన్ మాత్రలు కూడా ఒక అంతే అనుకోండి, 100-150 మధ్య ఉంటాయి అనుకోండి. ఈ 300 కోసం ఒక 50-60 రూపాయలు రాను పోని ఛార్జీలు పెట్టుకుంటే ఈ 200 మిగులుతాయి కదా అని ఆలోచించాను. అక్కడ ఏంటంటే పొద్దున్న కన్సల్టేషన్ ఉంటుంది, సాయంత్రం కూడా ఉంటుంది అనమాట. పొద్దున్నైతే అంత తొందరగా నేను ఇంట్లోంచి ఎప్పుడు కూడా అంత తొందరగా బయటపడలేను, కాంట్బాడ్ కండిషన్స్ తప్ప. సాయంత్రం 4 నుంచి 7 వరకు ఉంటుంది. సరే మనం బయలుదేరి 7కి చూపించుకుని వెంటనే వచ్చేసిన 8:15-8:30 కల్లా ఇంట్లో ఉండొచ్చు అని చాలా పెద్ద ప్లాన్ వేశాను. సింహాచలం నుంచి ఒక 30-35 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి మొత్తం లోపలికి వెళ్ళే వరకు కూడా. సింహాచలం నుంచి ఎన్ఏడికి ఒక బస్సు, ఎన్ఏడి నుంచి డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కి ఒక బస్సు ఉంటుంది. లేదా సింహాచలం నుంచి గాజువాక బస్సు, గాజువాక నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్కి చాలా బస్సులు ఉంటాయి. సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వద్దామని చెప్పి ఓ రోజు 4 దాటగానే బయలుదేరిన ఇంట్లోంచి. నిజానికి 4కే అక్కడ ఉండాలి. అక్టోబర్ నెల, మీకు డేట్ కూడా చూపిస్తాను బుక్లో. అక్టోబర్ నెల, ఎండలు కూడా బాగానే ఉన్నాయి. సరే 4 దాటాక బయలుదేరాను. ఎన్ఏడి వెళ్ళిపోయాను, బస్సులు ఎంతకీ దొరకలేదు, డైరెక్ట్ బస్సులు. సరే అక్కడి నుంచి గాజువాక్ వెళ్దామని గాజువాక్ బస్సు ఎక్కాను. అవి కూడా చాలా లేట్ అయింది అనమాట, విపరీతమైన రష్. గాజువాకలో దిగేసరికి ఇంచుమించు 6:15-6:30 మధ్య అయిపోయింది. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ వెళ్ళాలి. ఎలా వెళ్ళిన స్కూల్ బస్సు ఒకటి, ఏ బస్సులో అక్కడి నుంచి కూడా దొరకలేదు. స్కూల్ బస్సు ఒకటి వెళ్తూ ఉంటే వాళ్ళు టౌన్షిప్ హాస్పిటల్ అని, జనరల్ హాస్పిటల్ అని అరుస్తుంటే ఎక్కాను. ఇంకా ఎవరో కూడా ఎక్కారనుకోండి. అక్కడ కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ 7 అలా దిగాను. హాస్పిటల్ స్టాప్ అనమాట. అక్కడి నుంచి ఏంటంటే నడక ఇంకో 5 నుంచి 10 నిమిషాల మధ్య ఉంటుంది హాస్పిటల్ స్టాప్ నుంచి లోపలికి. మనకు చూస్తుంటే చాలా పెద్ద హాస్పిటల్ అండి అదే.
లైట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ నడిచేటప్పుడు మాత్రం అంతా కొంచెం చెట్లు అడవుల్లో ఉంటాయి అనమాట. అంతా ఎన్నో కొన్ని వందల గ్రామాలు కలిపి అది నిర్మించారు కదా స్టీల్ ప్లాంట్. కొంత మేర డెవలప్ చేశారు, కొంత అక్కర్లేదంతా వదిలేస్తారు కదా. ఆ చెట్లు వాటి మధ్య నుంచి నడిచి వెళ్ళాలన్నమాట. చక్కగా రోడ్డు ఉంటుంది. సాధారణంగా అయితే మనుషులు అసలు అలా తిరుగుతూనే ఉంటారు, కానీ 7 దాటిపోయింది కదా, అప్పటికి అరకొరగా ఎవరో సైకిళ్ళ మీద వెళ్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల పల్లెటూళ్ళకి వెళ్ళడానికి అనమాట. కొంచెం ఈ పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు. నాకు అప్పటి నుంచి హాస్పిటల్కి నడుస్తున్నాను, కానీ లోపల చాలా వంటని కొడుతుంది. వెంటనే వచ్చి బస్సు ఎక్కి వచ్చేయాలా ఇంటికి, అది లేకుండా ధైర్యం చేసి లోపలికి వెళ్ళిపోయాను. ఇంకో 5 నిమిషాల్లో అయినా డాక్టర్ గారు చూసిస్తారు, ఇంకా లాస్ట్కి ఎవరు ఉండరు కదా, చూపించుకుని వెంటనే వచ్చాను. చాలా పెద్ద ప్లాన్లు వేసానులేండి. అయితే ఏమైంది, కరెక్ట్గా నేను వెళ్ళాను, 7 అయింది, అక్కడ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు చూడని వాళ్ళు ఏంటి, ఆ రోజు మళ్ళీ ఒక పావు గంట అరగంటలో వచ్చి మళ్ళీ చూస్తారు డాక్టర్ గారు అన్నారు. నన్ను మళ్ళీ వెనక్కి వచ్చేయడం ఏంటి, ఇక్కడి నుంచి నేను వెళ్ళలేకపోతానా అన్న ధీమాతోటి. సరే, ఇంకా నాకంటే ముందు ఎవరో మెడికల్ బుక్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సరే 7:30కి డాక్టర్ గారు వస్తారు అంటే వెయిట్ చేస్తున్నాం అనమాట. పక్కన కూడా ఇంకొక ఆవిడ ఎవరో ఉన్నారు. నేను ఇలా టెన్షన్ పడుతున్నాను, అయ్యో ఇంటికి ఎలా వెళ్తాను అంటే, ఎక్కడికి వెళ్ళాను, సింహాచలం అంటే అంత దూరం నుంచి వచ్చారా అన్నారు. మరి నా పిచ్చి అలా ఉందండి, తెలివి తక్కువ పని ఇలాగే చేశాను. ఎలా వెళ్తాను చూస్తే చాలా నిర్మానుష్యంగా ఉందండి, కనీసం బస్ స్టాప్కి వెళ్ళి ఏరియా కూడా అన్నాను. అంటే పర్వాలేదు, ఏం బ్యాగ్ పెట్టుకోకండి, నేను బండి మీద బస్ స్టాప్ వరకు దింపుతాను, కావాలంటే గాజువాక్ కూడా దింపుతాను అన్నారు. అసలు ముక్కు మొహం తెలియదండి ఆవిడెవరో కూడా. అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీవే, టౌన్షిప్ క్వార్టర్స్లో ఉంటారనమాట. ఏదో మర్యాదగా హెల్ప్ చేస్తా అన్నారని, పర్వాలేదండి బస్ స్టాప్ వరకు దింపండి చాలు అన్నాను. అలాగే పాప వాళ్ళది ముందు అయిపోయినా సరే నా కోసం ఉండి నేను డాక్టర్ గారికి చూపించుకున్నాక అప్పుడు ఆవిడ బండి మీద బస్ స్టాప్ వరకు దింపారనమాట. గుండెలు బితుకుమంటున్నాయండి, మీరు చెప్తే నమ్మరు. అసలు నేను ఇంటికి వెళ్తానా, ఈరోజు రాత్రి క్షేమంగా వెళ్తానా, మళ్ళీ నా పిల్లల్ని చూస్తానా అన్నట్టు అనుకున్నాను. బస్ స్టాప్లో దింపారు. ఒక్క బస్సు రాదంటే అక్కడ అంతా ఓన్ కన్వీనియన్స్ ఎక్కువ, 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ. ఈ లైన్లో తిరిగి బస్సులు ఉంటాయన్నమాట. సిటీ బస్సులు టైం అయిపోయినట్టుంది, అంతగా రాలేదు. లైన్ బస్సులు అవి అంతగా ఆపరు కూడా. సరే నేను అలాగ చూస్తున్నాను, బస్ స్టాప్లో కూడా ఎవరూ లేరు, ఎవరో ఒకరో ఇద్దరు తప్ప. తర్వాత ఎవరో ఇంకో ఆడవాళ్ళు కూడా ఎవరో వచ్చి మూటలు అవి పట్టుకుని కూర్చుంటే అప్పుడు కొంచెం శాంతించాను. అలాగ చాలాసేపు వెయిటింగ్ అండి, ఎంత వెయిటింగో. అక్కడి నుంచి ఎట్టగాల గాజువాక బస్సు వచ్చిందనమాట. అక్కడి నుంచి ఎన్ఏడి వచ్చాను, ఆ బస్సు ఎక్కి గాజువాక వచ్చాను, గాజువాక నుంచి ఎన్ఏడి వచ్చాను. అంటే ఎన్ఏడి వచ్చేస్తే, ఎన్ఏడి కొత్త రోడ్డు వచ్చేస్తే ఎలాగైనా ఇంటికి వచ్చేయచ్చు. చాలా ఇంచుమించు 11-12 వరకైనా కన్వీనియన్స్ ఉంటుంది. కానీ నా భయం అది కాదు. అంతకు ముందే ఏంటంటే ఒక 5-6 నెలల ముందు ఇక్కడికి వచ్చి 5-6 నెలల ముందు ఇల్లు మారవలసి వచ్చింది. మధ్య వీధిలో మా లక్ష్మి గారి ఇంట్లో ఉండేవాళ్ళం. కొంచెం నాకు అలవాట్లేని ఏరియా, ప్రియా గార్డెన్స్ అని అందరూ మా వాళ్ళు ఉన్నారు, కానీ మేము ఎప్పుడూ ఉండలేదన్నమాట. ఆ ఏరియాకు వెళ్లాల్సి వచ్చింది. నేనే గనక మధ్య వీధిలో ఉంటుంటే సింహాచలం కాంప్లెక్స్లో దిగిపోయి డైరెక్ట్గా నడిచి వచ్చేస్తాను. అక్కడంతా దారంతా సందడిగానే ఉంటుంది, అందరూ తెలిసిన వాళ్ళే. కానీ ఇప్పుడు నేను మారిన ఇంటికి, ఆ ప్రియా గార్డెన్స్లో ఇంటికి వెళ్ళాలంటే హాస్పిటల్ స్టాప్ అని ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాప్. అక్కడ దిగి పక్క నుంచి నడుచుకుని వెళ్ళాలన్నమాట. అది నా భయం. అది కూడా చాలా సందడిగానే ఉంటుంది. నా అదృష్టం ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను చూడండి. సరే, మొత్తానికి ఎన్ఏడి నుంచి కూడా అప్పుడు కూడా ఎందుకో ఆటోలు ఎక్కాలని అనిపించలేదు. హాయిగా సిటీ బస్సులు ఉన్నాయి, అది ఎక్కేసాను. ఆ హాస్పిటల్ స్టాప్లో దిగిపోయాను. చూస్తే 9:30 దాటిపోయిందండి. పెట్ట మనిషి లేరు ఎవ్వరు. ఎందుకు భయం అంటే, అంతకు ముందే పట్టపగలు అందరూ మేడల మీద చూస్తుండగా అక్కడ చైన్ స్నాచింగ్ జరిగిందిట. ఎవరో ఒక ఆవిడ మెళ్ళో ఆపి మరి, చక్కగా రోడ్డు మీద బండి ఆపి మరి మెళ్ళలోంచి గొలుసులు అవి తీసుకుని వెళ్ళిపెట్టా. అలాంటిది ఇంకా రాత్రి ఒక్కదాన్ని వెళ్తున్నాను, నా దగ్గర ఏమీ లేకపోవచ్చు, 1 తులం గొలుసే ఉంది మెళ్ళో. కానీ అదే చాలు, దానివల్ల వాడు మనకేమైనా హాని చేస్తారేమో అని. అంతే తప్ప బంగారం పట్ల ఆశ కాదు. ఎలారా భగవంతుడా అని అక్కడి నుంచి మా ఇంటికి ఒక 100 అడుగుల లోపే. ఆ 100 అడుగులు కూడా ఒక 100 కిలోమీటర్లలా నడిచానండి, అంత భారంతో. ఎవ్వరూ లేరు. అందరిళ్లలో లైట్లు వేస్తున్నాయి, టీవీలు మోగుతున్నాయి, కానీ రోడ్డు మీద ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసు. మొత్తానికి అలా ఇంటికి వచ్చి పడ్డానమాట. ఈ దారంతా కూడా, మొత్తం ఈ రోడ్ జర్నీ అంతా కూడా అటు నుంచి వస్తున్నప్పుడు, భగవంతుడా సాహసం చేశాను, ధీమాగా ఉన్నాను,
ఈసారి ఎప్పుడు కూడా ఇంత ధీమాగా ఉండను. నా హద్దులు దాటి నేను ప్రవర్తించను. పగటి వేళ ఏ పనైనా చేసుకుంటాను. నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు. నా పిల్లల్ని నేను మళ్ళీ చూసేలా చేయి. నా పిల్లలకి నన్ను మళ్ళీ చూపించు. ఇంకెప్పుడు ఇంత సాహసం అయితే చెయ్యను. చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆంజనేయ స్వామి రక్షించు, భగవంతుడా రక్షించు, ఇదే నామస్మరణ అండి. ఎవరైనా చేసే పని అదే కదా. సరే, మొత్తానికి ఇంటికి వెళ్ళాను. అమ్మయ్య, నా ఇంటికి నేను వచ్చి పడ్డాను అనుకున్నాను. మర్నాడు పొద్దున్న ఈ విషయం అంతా మా ఓనర్ గారితో చెప్పానమాట, జ్యోతి గారిని. ఆవిడతో చెప్తే ఆవిడ ఏమన్నారంటే, మనకి ఇక్కడ అంత భయం లేదండి, మన ఏరియాలో అసలు భయమే ఉండదు అన్నారనమాట. ఏంటి, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు తెలుసు, మీ సొంత ఇల్లు కాబట్టి. నేను అటుండి వచ్చిందాన్ని కదా, నాకు తెలియదంటే అంత భయం అయితే ఫోన్ చేయవలసింది. పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఆవిడకిద్దరు ఆడపిల్లలు అనమాట. పిల్లల్లో మా వారో ఎవరో ఒకరు వచ్చి తీసుకొచ్చేవారు కదా, అసలు ఐడియా మీకు ఎందుకు రాలేదన్నారు. ఏమోనండి, 9:30 దాటి 10 అయిపోతుంది ఇంచుమించు. అప్పుడు ఫోన్ చేసి రమ్మండం ఎంతవరకు అవసరం, ఏదో ఒకటి తెగిద్దాం, ఏదైతే అది అయిపోయింది, ఎవరిని బాధ పెట్టకూడదు అనుకున్నాను. మొత్తానికి ఇంటికి వచ్చి పడ్డానమాట. అది ఏంటంటే, మనం తెలియక చేసే పొరపాట్లకి, ఇది తెలిసి తెలియనితనం, దానికి భగవంతుడు కాపాడుతాడండి. నేను దండం పెట్టుకున్నాను, 7 దాటితే ఎప్పుడు ఇంట్లోంచి నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళను అని. తర్వాత ఇక్కడికి వచ్చామో అంత అవసరం కూడా రాకపోయింది. ఈవెన్ ఈ రోజుకి కూడా ఇక్కడ అంతగా భయం లేదు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా 6 లోపు 6:30 లోపే వచ్చేయాలని చూస్తాను. నేను ఒకదాన్ని మార్కెట్కి వెళ్ళినా ఏమైనా సరే అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నానండి, ఒక్కదాన్ని బయటికి వెళ్లకుండా. ఎందుకంటే చాలా భయం వేసింది అనమాట ఆ రోజు. ఇది ఎన్నిసార్లు చెప్తారు మీరు అంటారేమో, ఇప్పటికీ గుండెలు అరచేతుల్లో ఉన్నట్టే ఉంటుందండి ఆ రోజు గుర్తొస్తే. నాకు అసలు మాకు మధ్య వీధిలో కానీ సింహాచలంలో కానీ అసలు భయం అన్నది తెలియదు అనమాట. ఏ కారణంతో అక్కడ రెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అన్నిటికీ సెంటర్లో ఉంటుంది, ఎట్నుంచైనా బస్ రూట్స్ ఉన్నాయి, బస్ ఫెసిలిటీ ఉంది. అందుకని ఈ తర్వాత కాలంలో చాలా రెంట్లు అవి కూడా బాగా పెరిగిపోయాయి. మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే సింహాచలం మధ్య వీధి అనమాట. అందుకే సాధారణంగా అక్కడి నుంచి రావడానికి ఎవరు ఇష్టపడరు. నాకు తప్పనిసరి పరిస్థితుల్లో మారాల్సి వచ్చిందనమాట. ఇదండి స్వామి హనుమ నన్ను రక్షించిన విధానం. అందుకే ఏంటంటే, తెలిసి ఎప్పుడు తప్పులు చేయకూడదు. తెలియక చేసిన పొరపాటుకి కూడా ఒక్కసారి కాపాడతాడు భగవంతుడు. అన్నిసార్లు మనం వెంట ఉంటాడని తెలిసి తప్పులు ఎప్పుడు చేయకూడదు అనిపించింది నాకు. ఒక 200 నుంచి 300 మధ్య విలువ గల వస్తువు కోసం నేను చాలా ఆ రోజు సాహసమే చేశాను. ఇంకెప్పుడు అలా చేయకూడదు అనిపించింది. దీనివల్ల ఏంటంటే భయం, మన శ్రమ, బస్సుల్లో పడి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆ రోజు అనుభవంలోకి వచ్చాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మా అక్క వాళ్ళు విజయనగరంలో ఉంటారని చెప్పాను కదా, వాళ్ళది అసలు రామతీర్థం అనమాట. మా మేనత్త గారిది రామతీర్థం, అక్క వాళ్ళది అదే. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే నాకు రాముడి దర్శనం చేసుకోవడం అలవాటు, గుడికి వెళ్ళి. అది అక్క వాళ్ళు విజయనగరంలో ఉన్నా సరే అందరం కలిసైనా వెళ్తాం, లేదా నేను ఒక్కదానైనా రామతీర్థం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. 2016లో అక్క కొడుకు పెళ్ళయింది అనమాట. సరే, పెళ్ళైంది, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. నేను రామతీర్థం వెళ్తాను, దర్శనం చేసుకుంటాను, నువ్వు వస్తావా అన్నాను నేను. తనకు కూడా ఏంటంటే విజయాల వారి ఇచ్చిన సారీ అది ఉంటుంది కదా, అది కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వడం, అంతేకాదు వాళ్ళ బావగారు ఆడపిల్లకి ఏదో లాంఛనాలు అవి ఏవో ఇవ్వడం కోసం. సరే అయితే ఇద్దరం వెళ్దాం అనుకుని బయలుదేరాం. సాయంత్రం బయలుదేరాం అనమాట, 5 అలాగా. ఏంటంటే ధీమా, మన రామతీర్థమే కదా, అటు నుంచి వచ్చేయచ్చని. సరే, అందరిళ్ళకి వెళ్ళాము. ఇంక బయలుదేరిపోయాం అనమాట. నించున్నాం, ఆటో కోసం నించున్నాం. అక్కడ కూడా బస్సులు ఉండేవండి. తర్వాత ఈ ఆటోలు ఎక్కువైపోయి ఆ బస్సులు ఎప్పుడు వస్తాయో రావో అన్నట్టు కూడా అయిపోయింది అనమాట. ఆటోలు కూడా మధ్యలో నెల్లిమర్ల అనే ఊరు ఉంటుంది, ఆ నెల్లిమర్ల వరకే. మళ్ళీ అక్కడి నుంచి విజయనగరం వెళ్ళాలన్నమాట. అక్కడి నించున్నాము, ఒక్క ఆటో రాదండి, ఒక్క ఆటో రాలేదు. ఎలా రా భగవంతురా, 8 అయిపోతుంది. ఇంత లోపల ఏంటంటే ఇద్దరు కుర్రాళ్ళు బండి మీద, 2 బళ్ళ మీద వచ్చారు. వచ్చి మా అక్కని గుర్తుపెట్టారు. మా బావగారు టీచర్ కదా, అమ్మగారు బాగున్నారా, మేము రఘుమాస్టర్ స్టూడెంట్స్ అండి, ఇలాగని. ఏ అమ్మగారు ఇక్కడ నించున్నారు అన్నారు. ఇలాగ విజయనగరం వెళ్ళాలి బాబు, రాలేదు, చాలా లేట్ అయిపోయింది, ఒక్క ఆటో రాలేదంటే వాళ్ళు ఏమనుకున్నారో, మొత్తాన్ని ఏమన్నారు, 2 ఉన్నాం కదా అమ్మగారు, 2ని నెల్లిమర్ల వరకు దింపేస్తాం, మిమ్మల్ని మీ చెల్లి గారిని అన్నారు. అంటే ఒక్క నిమిషం సరే అనుభవైన వాళ్ళం ఎందుకో ఆలోచించామండి. వాళ్ళు కుర్రాళ్ళు మంచి వాళ్ళే కావచ్చు, చాలా చిన్నవాళ్ళు. అంటే మా బావగారు స్టూడెంట్స్ అంటే ఇంచుమించు మాకంటే చాలా చిన్నవాళ్ళు ఉంటారు కదా. కానీ ఏమో వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, ఎన్నో వేల మంది స్టూడెంట్స్లో వాళ్ళు ఒకళ్ళు. తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు. అది కూడా అలా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం అనిపించింది. ఇద్దరం చెరవబండి ఎక్కిసాం అనుకోండి, స్టూడెంట్సే కదా అని. అక్కడి నుంచి కొన్ని ఊర్లు ఉంటాయి మధ్యలో, 3 పల్లెటూళ్ళు. అవి దాటే కొంతసేపు చీకటే అనమాట. ఆటోల్లో బస్సుల్లో పర్వాలేదు, మనం ఎవరితోనే కలిసి వచ్చినా పర్వాలేదు. కానీ
తెలియని వాళ్ళతో ఎలా వెళ్తాం? అందుకు ఏంటంటే నా ఒంటి మీద 1 తులం బంగారమే ఉంది, మా అక్క ఒంటి మీద బంగారం ఉంది. వాళ్ళు దానికోసం ఏదైనా చేయొచ్చు. ఎవరికి ఎవరు ఎలాంటి వాళ్ళ గురువు గారు అమ్మగారు అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? సాహసం చేసి వెళ్ళకూడదు అని చెప్పి అలా వాళ్ళు ఇంకా సందేహిస్తున్నాం. వెంటనే షేర్ ఆటో వచ్చిందండి. నిజంగా అది కూడా భగవంతుడు పంపించింది అనుకుంటాను నేను ఇప్పటికీ కూడా. అంటే బుద్ధిర్బల యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు కదా. ఆ బుద్ధి ప్రచోదనం కలగాలి. బుద్ధి అందరికీ ఉంటుంది, సమయానుకూలంగా పనిచేయాలి. అలా ఆ రోజు పనిచేసి భగవంతుడు రక్షించాడని నేను ఇప్పటికీ అనుకుంటాను. ఆ భగవంతుడా, ఈ భూమి మీద ఇంకా నౌకలు ఉన్నాయి, నా పిల్లల దగ్గర నేను ఉండే యోగం ఉంది, అందుకే ఇలాగ ఆటో పంపించేవా అనుకుంటాను అనమాట. ఇప్పటికీ అదొక మర్చిపోలేని సంఘటన అనమాట. ఇంటికి వచ్చాక కూడా అదే అనుకున్నాం. ఇందులో అసలు మా అక్క వాళ్ళ బావగారు అబ్బాయి ఉన్నాడు, ఫోన్ చేస్తాను కారు తీసుకుని మన ఇద్దరిని తింపిమని అంటుంది అనమాట. సరే చూద్దాంలే, మరీ లేట్ అయితే అదే చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టేసలేక. ఆ రోజు కూడా ఇలాగే హనుమంతుడు కాపాడాడండి. మనం గట్టిగా నమ్ముకుంటే భగవంతుడు ఎప్పుడు మనకు అండగా రక్షణగా ఉంటూనే ఉంటాడు. దానికి ఉదాహరణ ఈ 2 సంఘటనలు అనుకుంటాను నేను. అయితే మాత్రం ఇంతకు ముందే చెప్పాను కదా, తెలిసి ధీమాగా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. రేపు హనుమత్ జయంతి సందర్భంగా ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. ఆఖరిగా ఒక మంచి శ్లోకం చెప్పి ఈ వీడియో ముగిస్తాను. ఈ శ్లోకం ఏంటంటే సాక్షాత్తు సీతమ్మ హనుమకు చెప్పిన శ్లోకం అన్నమాట. కార్యసిద్ధి కోసం ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుతారు. ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని నియమంగా చదువుకొని మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఆ శ్లోకం ఇప్పుడు చెప్తున్నాను. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షైకరో భవ. ఈ శ్లోకాన్ని సాక్షాత్తు సీతమ్మే హనుమకు చెప్పిందని సుందరకాండలో చెప్తారు. హనుమ, రామకార్యాన్ని చేయడానికి నీకంటే సమర్థులు ఎవరూ లేరు, అంతటి సమర్థత ఉన్నవాడు నువ్వే కాబట్టి ఈ ప్రయత్నం చేసి నా దుఃఖాన్ని పోగొట్టు అని సీతమ్మ స్వామి హనుమతో చెప్పిందిట. ఈ శ్లోకాన్ని చదువుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది, పెద్దలు విశేషంగా చెప్తారు. ఈ శ్లోకాన్ని నేను కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి. మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.